రైట్. ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్లో నుండి యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 14, 15 వచనాలు కలిసి ఉన్నాయి. 2 వచనాలు చదువుకుందాం. సియోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆరాధనకు సహాయకరంగా ఈ వచనాన్ని మనము చదువుకొని ఉన్నాం. ఈ వచనములోని మాట ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు బహుజన సమూహముతో యెరూషలేమునకు ఆయన వచ్చినాడు. అది కూడా పండగకు అనే మాట రాయబడి ఉంది. ఆ దినమందు మరి ఇశ్రాయేలు రాజు స్తుతించబడాలా అని కొందరు కేకలేసినారు. ఇశ్రాయేలు రాజు స్తుతించబడాలి అని. ఇశ్రాయేలుకు రాజు ఎవరు అంటే యేసుక్రీస్తే. ఇశ్రాయేలుకు రాజు ఎవరంటే యేసుక్రీస్తు. యూదుల రాజు ఆయన పుట్టుకలోనే, ఆయన జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు పలికినటువంటి మాట అదే, యూదులకు రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు, యూదులకు రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు అని. ఆయన యూదులకు రాజు. అంత మాత్రమే కాదు, ఆయన మనకును రాజు. అంత మాత్రమే కాదు, ఆయన రాజులకు రాజు. రాజులందరికీ రాజు ఎవరంటే యేసుక్రీస్తు. అని, ఈయన ఆరాధించబడాలి. సియోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడని వ్రాయబడిన ప్రకారము అనే మాట మనం చూస్తాం. వ్రాయబడిన మాట ప్రకారము అనేటువంటి ఈ మాటలు ఇందులో చూస్తాం. మరి ఆయన రాజు అని, ఆ రాజు యెరూషలేమునకు వస్తున్నాడు అని, యెరూషలేములోని ప్రజలందరూ కూడా ఆయనను ఆరాధించాలి అని, ఆయనను స్తుతించాలి అని కొన్ని మాటలు ఇందులో మనము చూడగలుగుతాం. 118వ కీర్తనలో వచనము 25-26లో 118వ కీర్తన
25, 26 వచనాలు మనం చూడగా, యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందునుగాక, యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించునుగాక అని ఈ 2 వచనాలు ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. రక్షించేదెవరు? రక్షణ పొందేదెవరు? రక్షించేదెవరు? రక్షణ పొందేదెవరు? అవునా? రక్షించేదేమో దేవుడు, రక్షణ పొందేదేమో మానవుడు. రక్షించేదేమో దేవుడు, రక్షణ పొందేదేమో మానవుడు. కాబట్టి దయచేసి నన్ను రక్షించుము అన్నాడు. దయచేసి నన్ను రక్షించుము అని అన్నాడు. ఈ మాటలకు ఇబ్రు పదములో మరొక మాట మనకు కనిపిస్తుంది. ఓఫ్ యానా అనేటువంటి మాట. పాత నిబంధన గ్రీక్ అనువాదంలో ఓసన్న అనే మాట కూడా కనిపిస్తుంది. ఓసన్న అనగా యేసునకు జయము, ఓసన్నకు జయము అని ఈ మాటలన్నీ కూడా అందులో ఆ మాటల్లో మనకు చూడగలుగుతాం. మరి అది క్రీస్తు బలియర్పణ ద్వారా రక్షణ అనేటువంటి సంగతి మనము చూస్తాం. 26, 27 వచనాల్లో ఆ మాటలు మనకు అలానే చెప్తాయి. కాబట్టి మరి యేసు యెరూషలేములో జయప్రవేశం చేస్తున్నప్పుడు జన సమూహములు దీనిని పాడినట్టుగా, ఈ విధంగా వాళ్ళు పాడినట్టుగా, దేవుణ్ణి స్తుతించినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ మాటలన్నీ కూడా మనకు దేవుని గ్రంథము బైబిల్లో మనం చూడగలుగుతాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనంలో, మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మనం చూడగా 21:9లో దేవుని వాక్యం మనకు చెప్తున్న మాట అదే కదా. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయం, ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచు ఉండిరి అని దేవుని వాక్యమైన బైబిల్ మనకు చెప్తూ ఉంది. జన సమూహం అంతా గుడక ముందు పోతున్నవారు, వెనక పోతున్నవారు. ముందు ప్రజలున్నారు, వెనక ప్రజలున్నారు, మధ్యలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నట్టుగా. ముందు వెళ్ళేవారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, వెనక వచ్చే వాళ్ళు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఏమని జ్ఞాపకం వాళ్ళంటే దావీదు కుమారునికి జయము అన్నారు. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగునుగాక అనే మాటలు కూడా మనకు కనిపిస్తాయి. అవునా? యేసుక్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత మరి పొలములో ఉన్నటువంటి గొల్లలు పాడిన పాట ఇదే కదా, లేదా దేవదూతలు పాడిన పాట ఇదే కదా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అనేటువంటి మాటలు. ఆ తర్వాత సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగునుగాక, ప్రభావము కలుగునుగాక, యుగ యుగములు కలుగునుగాక అని ఆయనను గురించి పాడినటువంటి కీర్తన మనకు మత్తయి సువార్తలోని మనము, లూకా సువార్తలో మనము చూడగలుగుతాము అనే మాటలు ఇందులో మనం చూస్తాం. ఇక దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, బైబిల్లో ఇలాగా మనము చూడవచ్చు. లూకా సువార్త 19వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము 33వ వచనము చూడగా, 19వ అధ్యాయము 33వ వచనము చూడగా, ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగినాడు.
అందుకు వారు ఇది ప్రభువును కావాల్సి ఉన్నది అనే మాట కనిపిస్తుంది. ప్రభు అనే మాట చూస్తాం. తర్వాత 37-38 వచనాల్లో ఒలీవల కొండ నుండి దిగు చోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు కలుగునుగాక అనే మాటలు కనిపిస్తాయి. ఈ మాటలన్నీ కూడా దేవుణ్ణి ఎలాగా స్తుతించాలనో, దేవుడు ఎలాగా ఆయన స్తుతించబడినాడో అనేటువంటి మాటలు ఇందులో మనము చూడగలుగుతాం. అందుకోసమే ప్రభు పేరట వచ్చు రాజు ఆయన స్తుతించబడాలి అని, పరలోకమందు సమాధానము కలగాలి అని, సర్వోన్నతమైన స్థలములలో మహిమ ఉండాలి అని, చివరిలో దేవునికి వారు స్తోత్రము చేయసాగిరి, దేవుణ్ణి వాళ్ళు స్తుతించసాగిరి, దేవుణ్ణి వాళ్ళు ఆరాధించిరి అనే మాటలు 38 చివరిలో మనము చూడగలుగుతున్నాం. ఏదేమైనా ఆయన స్తుతికి పాత్రుడు, స్తోత్రములకు అర్హుడు అనేటువంటి విషయాలు ఇందులో మనము గమనించగలుగుతాము అనే సంగతి వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మార్క్స్ వార్త 11:7 కూడా చూస్తే, మార్క్స్ వార్త 11వ అధ్యాయము 7వ వచనములో మనము గమనించగా, లేదా 7వ వచనము కాకుండా మరొక మాట చూడండి, 9వ వచనం చదువుకుందాం. 9వ వచనములోని మాట, మరియు ముందు వెలుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. 10వ వచనములో, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచు ఉండిరి అని వ్రాయబడి ఉంది. ఇక్కడ కూడా మనం చూసినప్పుడు వెనక వచ్చుచున్న వారు, ముందు వెళ్తున్న వారు కూడా వీరు జయము ప్రభు పేట వచ్చువాడు స్తుతించబడునుగాక. జయము అంటే ఓసన్న అని అర్థం. జయము అంటే ఓసన్న అని అర్థం. అలా రాయండి. తర్వాత వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతించబడునుగాక, దావీదు రాజ్యము స్తుతించబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి అనే మాటలు కనిపిస్తాయి. కాబట్టి దావీదు రాజ్యము స్తుతించబడాలి అని, మరి దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు మహిమ కలగాలి అని, ఆయన రాజ్యము అంతము లేనిది అని, ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అనే సంగతులు మనకు ఇందులో చాలా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆనాడు ఆరాధించబడిన దేవుడు, ఆనాడు ఆరాధించబడిన దేవుడు ఈనాటికి గుడిక ఆయన ఆరాధించబడుతూ ఉన్నాడు. ఈ స్తుతి ఆరాధన అది దేవునికే చెందాలి. ఈ స్తుతి ఆరాధన దేవునికే మహిమను తెచ్చేదిగా ఉండాలి. ఎందుకు ఈ స్తుతి ఆరాధన, ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి అంటే, ఆయన మనకు చేసినటువంటి మేలను బట్టి, మనకిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, అవునా, మనల్ని ఇంకా సజీవ లెక్కలో ఆయన ఉంచినాడు కాబట్టి మనము దేవుణ్ణి స్తుతించాలా, ఆయన మనము ఆరాధించు వారమై ఉండాలి అనేది ఇందులోని లేఖన సత్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అందుకోసమే దేవుని దయను బట్టి, దేవుని కృపను బట్టి మనం ఇంకా ఈ భూమి మీద సజీవ లెక్కలో ఉన్నాం కాబట్టి దేవుణ్ణి ఈ విధంగా ఆరాధించుట, దేవుణ్ణి ఈ విధంగా జ్ఞాపకం చేసుకునుట, అది మనకు ఆశీర్వాదము అనే సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును ఆరాధించుచు ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.